మరియ తల్లి యొక్క ప్రేమను గురించి మాట్లాడదాం. కాబట్టి ఆలస్యం చేయకుండా లూకా శుభవార్త 3వ అధ్యాయము 48వ వచనం నుండి 48వ వచనం చదువుకుందాం. లూకా శుభవార్త 3వ అధ్యాయము 48వ వచనం చదవండి. చదవాలి గట్టిగా. 3వ అధ్యాయము 2వ అధ్యాయము. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు మరియ తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం ఏంటంటే యేసు ప్రభును చూచి, ఎక్కడ చూశారు వాళ్ళు? యెరూషలేము దేవాలయంలో చూశారు. అప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? 12 సంవత్సరాలు. వాళ్ళు ప్రధాన దేవాలయం అయినటువంటి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రతి సంవత్సరం వాళ్ళ పండుగలో పాల్గొని వస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు కూడాను, అంటే తమ పిల్లవాడు కూడాను తమతో వస్తున్నాడు అనుకుని వాళ్ళు కాలినడకన వెళ్ళిపోతున్నారు తిరిగి నజరేతురు. అయితే కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన కనిపించలేదు. ఆ సమయంలో వాళ్ళు ఆందోళన పడ్డారు. వాళ్ళు వెనక వస్తూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, మా పిల్లవాడు కనిపించాడా, మా పిల్లాడు కనిపించాడు, ఎవరు మాకు కనపడలేదు. అట్లా వెనకొచ్చి దేవాలయం దగ్గరికి వెళ్ళి చూస్తే ఈయన ధర్మశాస్త్రుల మధ్య, అనేక మంది మేధావుల మధ్య, ఎంతో పెద్ద వయసున్నటువంటి వారి మధ్య కూర్చుని ఆయన దేవుని యొక్క లక్షణ విధానాన్ని గురించి, దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అక్కడ ఏమని ఉందంటే వాక్యం, యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. యేసు ప్రభు వారి వయసు 12 సంవత్సరాలు. వాళ్ళందరూ ఏమో 80, 90, 70 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ మధ్యలో కూర్చుని ఈయన దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. అప్పుడు మరియ తల్లి ఏమందంట ఆయన దగ్గరకు వచ్చి, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? ఎందుకు ఇట్లు? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెతుకుచుంటిమి అని అన్నాను. ఎందుకు విచారపడుతున్నారు వాళ్ళు? తమ కుమారుడు తప్పిపోయాడని, తమ కుమారుడు తమ వెంట వస్తున్నాడని వాళ్ళు భావించి చాలా దూరం వెళ్ళిపోయారు. కానీ తమ కుమారుడు రాలేదని తెలుసుకుని మళ్ళా దేవాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసినటువంటి అక్కడ సంఘటన ఏంటంటే, ధర్మశాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య, మేధావుల మధ్య, అనేక మంది పెద్దవాళ్ల మధ్య కూర్చుని చిన్న పిల్లవాడు ఆయన దేవుని యొక్క వాక్కును గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన చర్చిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే వాళ్ళమ్మతో, అమ్మా, నేను నా తండ్రి పని మీద వచ్చానని నీకు తెలియదా? ఎవరి పని మీద వచ్చాడమ్మా? ఆయన తండ్రి పని మీద వచ్చాడు. ఆయన తండ్రి, మన తండ్రి ఎవరు? యావే ప్రభు, యెహోవా దేవుడు. యెహోవా దేవుడు పంపగా వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడే యేసుక్రీస్తు. నా తండ్రి పని మీద నేను వచ్చాను అంటే ఆయన 12 సంవత్సరాల వయసప్పుడే తన పనిని ప్రారంభించాడు. ప్రియులారా, మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలు కూడాను వాళ్ళు మంచిగా చదువుకోవాలంటే పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత మనందరం కూడాను వాళ్ళకి ఏం బాధ్యత అప్పగించబడిందో, ఏమి ఇంటి పని హోంవర్క్ ఇవ్వబడిందో అది చేశారా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేయాలి. ఇక్కడ యేసు ప్రభు తన 12 సంవత్సరాల వయసులోనే తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని చేయటం ప్రారంభించాడు. మరియ తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పది!
ఆమె త్యాగం ఎంత గొప్పది. విశాఖపట్నంలో ఒకసారి నిజంగా జరిగినటువంటి ఒక సంఘటనను గురించి నేను ఎప్పుడో పేపర్లో చదివాను. ఒక అమ్మాయి విశాఖపట్నం వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చిన్నపిల్లలను చూస్తే ఏం చేసేదంట ఆ అమ్మాయి, ఆ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఆ చిన్నపిల్లలను ముద్దాడి ఆ చిన్నపిల్లలకు ఏదైనా కొనిపెట్టి చక్కగా వాళ్ళతో మాట్లాడి తర్వాత బోరున ఏడ్చేదాన్ని. ఎందుకు ఏడుస్తుందంటే ఆ తల్లి 5వ తరగతి చదువుతున్నటువంటి తన కుమారుడు పాఠశాలకు వెళ్ళి వస్తూ ఒక కాలువలో పడిపోయి అతను మరణించాడు. అప్పటి నుంచి ఆమెకు మతి చెలించి ఎక్కడ పిల్లలు కనపడినా వాళ్ళంక చూస్తూ ఆ బస్ స్టాండుల్లో రోడ్లమ్మట వాళ్ళని పలకరిస్తూ నవ్వుతూ ఆ తదుపరి బోరున ఏడ్చేది. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనందరం కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనందరం కూడా ఒక మాటను పరిశీలించుకున్నట్లయితే ఒకసారి ఈ ప్రపంచంలో ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో కనిపెట్టారు. చంద్రుడి మీదకి వెళ్ళటం కూడాను ఒక విమానాన్ని కనిపెట్టారు. చంద్రుడి మీద ఇప్పుడు ఫ్లాట్లు వేస్తున్నారు. ఇక్కడ మన గాన ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్లు ఎలా వేస్తున్నారు అక్కడ వేసుకుంటున్నారంట. అంటే కింద యుద్ధం జరిగితే గాన విమానాలు వేసుకుని అక్కడికి వెళ్ళిపోతారంట. అక్కడ ఉంటారంట ఇక చంద్రమండలం మీదే. అక్కడే ఉండి వాళ్ళు ఈ భూమి అంతా కూడాను నాశనం అయిపోద్దని, ఈ భూదిగంతం ఇక ఉండదని మేము అక్కడికి వెళ్ళిపోవడం. కానీ అక్కడ మరి అనేక దేశాల వాళ్ళు అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకో ఎంత కనిపెట్టినటువంటి శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడాను అమ్మ యొక్క ప్రేమ లోతును కనుక్కోలేకపోయారు. తల్లి ప్రేమ లోతును ఎవరు చెప్పలేరు. తల్లి ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా ఎవరు చెప్పలేరు. తల్లి ప్రేమలో ఉన్నటువంటి మరి పరిమాణాన్ని, అంటే తల్లి ప్రేమ ఇదిగో ఎంత ఉంది అంత ఉంది. మనం ఏమనుకుంటాం, ఇదిగో ఈ ఫోన్ ఎంత బరువు ఉంది, ఇదిగో ఈ పుస్తకం ఎంత బరువు ఉందా. కానీ తల్లి ప్రేమకు వెలకట్టలేం. తల్లి ప్రేమ మాధుర్యాన్ని చెప్పలేం. తల్లి యొక్క ప్రేమ లోతును ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞులు కూడాను పరిశీలన చేశారు. కానీ తల్లి ప్రేమ ఎంత ఉంటుంది, తల్లి ప్రేమ ఎలా ఉంటుందని ఎవరూ చెప్పలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తల్లి ప్రేమ ఎటువంటిదంటే మనం ఏ తక్కెళ్ళలోనో ఏ త్రాసులో కూడా తుయ్యలేనటువంటిది, వెలలేనటువంటిది, కొనలేనటువంటిది. అటువంటి తల్లి ప్రేమను పొందినటువంటి మనందరం కూడాను ఆ మరియ తల్లి యొక్క త్యాగాన్ని గురించి, ఆ మరియ తల్లి యొక్క ప్రేమను గురించి మనందరం కూడాను ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. ఆమె త్యాగం ఏంటి, అసలు స్త్రీల యొక్క త్యాగం ఏంటి? తమ కడుపులో మరొక జీవిని మోస్తూ తాము గర్భం ధరించినప్పటి నుంచి వాళ్ళు తనలో ఇంకొక జీవి పెరుగుతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ తన గర్భంలో పెరిగేటువంటి ఆ జీవి కోసం, ఆ జీవనాడి కోసం వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు అంతా ఇంత కాదు. అమ్మా ఇదిగో నువ్వు ఇది తినకూడదు, ఇదిగో నువ్వు గర్భం దాల్చావు, ఇది తినొచ్చు, ఇది తినకూడదని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చక్కగా ఆలకించి అదిగో ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డను వాళ్ళు బ్రతికించుకుంటూ వాళ్ళు ఈ భూలోకానికి అందిస్తారు. అంటే తల్లి యొక్క గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు బయటకు వచ్చే వరకు కూడాను వాళ్ళు ఎంత ప్రేమగా ఆ బిడ్డను చూసుకుంటారంటే అంత ప్రేమగా చూసుకుంటారు. కానీ మరణానికి కూడాను జంకకుండా మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడాను తన బిడ్డకు జన్మనివ్వాలని భావించేటువంటి వాళ్ళే స్త్రీలు, తల్లి, అమ్మ. అటువంటి స్త్రీగా, అటువంటి అమ్మగా మరియ తల్లి కూడాను యేసుక్రీస్తు వారిని తన గర్భములో దాల్చి ఆమె ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పవిత్రాత్మ వలన గర్భం ధరించినటువంటి మరి ఆమె ఆ బిడ్డ యొక్క కాపుదలలో ఉన్నటువంటి సమయంలో ఆ బిడ్డ 12 సంవత్సరాలు ఎరిగిన తర్వాత తన చేతుల్లో
యెరూషలేము దేవాలయానికి పండుగకు వెళ్ళి వస్తున్నప్పుడు తప్పిపోతే ఆ తల్లి పడినటువంటి బాధ, ఆ తల్లి చెందినటువంటి కలత, ఆ తల్లి పడినటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మనం గొడవల పండుగ, ఆవిటిపల్లి తంబి గారి పండుగకు వెళ్ళినప్పుడు మన చిన్న బిడ్డలు ఎవరైనా తప్పిపోయారనుకోండి, మనం ఎంత ఆందోళన పడతాం. ఆ విధంగానే ఈ రోజున మరియ తల్లి, కుమారా ఎందుకు ఇట్లు చేసితివి అని చెప్పి అడిగిందన్నమాట. ప్రియులారా, మరియ తల్లి కూడాను ఆమె చేసినటువంటి ఆ త్యాగములో, ఆమె వనగూర్చినటువంటి ఆ ప్రేమలో ఆమె ఎన్నో కష్ట నష్టాలు పడింది. ఉదాహరణకు మొట్టమొదటి కష్టం ఏంటి ఆవిడది? యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే సిలువలో 7 మాటలు పలికాడో, మరియ తల్లి కూడాను తన జీవితంలో 7 బాధలు, వాటినే మనం ఏమంటామంటే 7 వ్యాకులాలు. చెప్పండమ్మా, 7 వ్యాకులాలు. 7 వ్యాకులాలు. వ్యాకులం అంటే బాధపడటం. అందుకని మరియ తల్లిని వ్యాకులమాత అని కూడా అంటాం. మొట్టమొదటి వ్యాకులం ఏంటి? ఆవిడ బాధపడింది, పవిత్రాత్మ వలన గర్భము ధరిస్తావు నీవని చెప్పినప్పుడు మీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిందే కానీ ఆ రోజుల్లో మరి ఎవరైనా హీబ్రూ స్త్రీలు, ఎవరైనా ఒక స్త్రీ వివాహం కాకుండా, భర్తతో కాపురం చేయకుండా ఆమె గర్భము ధరించి బిడ్డకు జన్మనిస్తే గాన ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే తను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పవిత్రాత్మ వరాన్ని పొందినటువంటి ఆమె, నేను చనిపోయినా పర్వాలేదు కానీ పవిత్రాత్మ ఇచ్చినటువంటి ఆ వరాన్ని నేను పొందుకొని నా గర్భంలో ఈ లోకానికి రక్షకుణ్ణి ఇవ్వాలనేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మన మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. సరే, ప్రదానం చేయబడినటువంటి సాకుడు తండ్రి అయినటువంటి జోజప్ప గారు ఆమెతో కలిసి పవిత్రాత్మ వరాన్ని పొంది ఆయన కూడాను ఆ యొక్క బిడ్డకు సాకుడు తండ్రిగా ఉన్నాడు. సాకుడు తండ్రి అంటే ఏంటి? బిడ్డ యొక్క ఆలనా పాలన చూసేటువంటి వారు. అంతేగాని జోజప్ప గారికి పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు కాదు. మరోసారి చెప్తున్నాను, సాకుడు తండ్రి అంటే ఆ బిడ్డకు ఈ భూలోకములో కావలసినటువంటి పోషణనిచ్చేటువంటి తండ్రిగానే ఉన్నాడు ఆయన. తండ్రిగా ఉండినటువంటి ఆయన మరి పవిత్రాత్మ వరాన్ని పొందినటువంటి మరియ తల్లి భర్తగా దేవదూత కనిపించి ఆయనతో చెప్పినప్పుడు, నేను మరియ తల్లి భర్తనే, ఎందుకంటే ప్రధానమైతే సగం పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పి దేవుని యొక్క మాటను మన్నించి మరియ తల్లిని దగ్గరకు తీసుకుని తన భర్తగా, సాకుడు తండ్రిగా, పోషణకర్తగా, నిగ్రహవరుడుగా, నీతిమంతుడుగా యోయప్ప గారు ఉన్నారు. మరి మరియ తల్లికి తెలుసు రాళ్లతో కొట్టి చంపుతారని, అయినప్పుడు కూడాను లోకరక్షకుడికి జన్మనివ్వాలనేటువంటి ఒకే ఒక విషయంతో ఆమె అంత సాహసాన్ని చేసింది. ఇక రెండో బాధ ఏంటి? ఆమె చేసినటువంటి త్యాగం. 8 రోజులు గడిచిన తర్వాత మరి ఆయనకు నామకరణం చేయటం, తర్వాత దేవాలయానికి తీసుకుని వెళతాం. దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారమ్మా? దేవాలయంలో ఏ ప్రవక్త ఉన్నాడు అమ్మా? సిమియోను ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? సిమియోను ప్రవక్త. ఆ ప్రవక్త మరియ తల్లి చేతుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని తీసుకుని తన యొక్క ఒళ్ళోకి తీసుకుని ఏమని చెప్పాడంటే, అమ్మా, ఇతను మామూలు వ్యక్తి కాదు, ఈయన అనేక మంది పతనానికి, అనేక మంది ఉద్ధరణకు కారణభూతుడవుతాడు. అంటే అనేక మందిని రక్షిస్తాడు. ఈయన వల్ల అనేక మంది పతనం కూడా అయిపోతారు. అయితే నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుంది. అదేంటంటే, నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు. ఒక పసిబిడ్డను మనం జ్ఞానస్నానం ఇప్పిద్దామని దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు స్వాములూరు ఎవరన్నా గాన ఫాదర్ గారు ఇటువంటి మాట చెబితే
సావులూరు నా ఊరు నుంచి మనం ఎళ్ళనిస్తామా? ఎళ్ళనిస్తావా? కానీ సిమియోను ప్రవక్త చెప్పాడు, అతను దేవుని ప్రేరణ పొంది చెప్పాడు ఆ విషయాన్ని. నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందంటే ఏంటి? అమ్మ, నీకంటే ముందే, నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు. ఈయన అనేక మందిని ఉద్ధరిస్తాడు. అనేక మంది ఈయన్ని చూసి పతనం అయిపోతారు. ప్రియులారా, మరియ తల్లి పొందినటువంటి రెండో వ్యాకులం ఇదే. అయినప్పటికీ ఆమె తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ వచ్చింది. ఆమె మనకు ప్రేమను పంచింది. మూడో బాధ ఏంటంటే 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమంటున్నాడు అక్కడున్న రాజు. ఎందుకంటే లోకరక్షకుడు మీ రాజ్యంలో పుట్టాడు, మెస్సయ్య మీ రాజ్యంలో పుట్టాడని జ్ఞానులు వచ్చి చెప్పలేరు. చెప్పేది ఈ రాజుగారికి నిద్ర పడతలా. నా సింహాసనానికి అసలు వస్తుంది, నేను సింహాసనం మీద కూర్చోకుండా కొత్త రాజు ఎవరో పుట్టాడంట, ఆయన వస్తున్నాడని చెప్పి ఆయనకు భయం వేసి ఆయన ఏమన్నాడంటే, మన రాజ్యంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడాను చంపివేయండి అని చెప్పారు. అందుకని మనం బాలయేసు ప్రార్థనలో ఒక మాట చెప్పుకుంటాం, పావన పసి బిడ్డల యొక్క రక్తము చేత ప్రకటితమైనటువంటి యేసుడు అనే దివ్య బాలుడా అని చెబుతాం మనం. మీరందరూ చెప్పండి, పావన పసిబిడ్డల రక్తము చేత ప్రకటితమైన యేసు అనే దివ్య బాలుడా. మొట్టమొదట యేసు ప్రభు కోసం చనిపోయింది, యేసు ప్రభు కోసం మరణం పొందింది స్టీఫెన్ అని మనం అపోస్తుల కార్యాల్లో చెప్పుకుంటాం. కానీ హతసాక్షి అని యేసుక్రీస్తు వారి కోసం చిన్న బిడ్డలు అనేక మంది చనిపోయారు. వాళ్ళకి అన్యం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు చాలామంది చనిపోయారు. ఈ ప్రకటన ఎప్పుడైతే హేరోదు మహారాజు చేశాడో అప్పుడు దేవదూత ప్రత్యక్షమై మరియ తల్లికి జోజప్ప గారికి ఒక మాట చెప్పింది, ఇదిగో హేరోదు ఒక శాసనం చేశాడు, ఇది రాత్రి సమయం మీరు లేచి చంటి బిడ్డని తీసుకుని మీరు ఈజిప్ట్ అనే దేశానికి పారిపోండి అని దేవదూత వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు మధ్యరాత్రి ఆ పసిబిడ్డను తీసుకుని ఒక గాడిద మీద మరియ తల్లిని కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో ఆ యేసు ప్రభువాన్ని కూర్చోబెట్టి ఈజిప్ట్ అనేటువంటి ఒక దేశానికి 300 మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి ఈజిప్ట్ పారిపోయారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నాడు, తన పని తను చేసుకోలేనటువంటి స్థితిలో చిన్నపిల్లవాడు ఉన్నాడు. ఈ ప్రయాణములో నిగేవు అనేటువంటి ఒక గొప్ప ఎడారి ఉంది. ఆ ఎడారిలో వీళ్ళు చాలా కఠినతరమైనటువంటి కష్టతరమైనటువంటి ప్రయాణాన్ని 300 మైళ్ళు నడిచి వెళ్ళారు. ఎవరో మరియ తల్లి జోజప్ప గారు తీసుకుని బిడ్డను రక్షించడానికి ఈజిప్ట్ వెళ్ళారు. హేరోదు మహారాజు చనిపోయిన తర్వాత మళ్ళా దేవదూత కనపడి రమ్మంటే అప్పుడే నజరేతూరికి వాళ్ళు వచ్చారు. ఇది 3వ బాధ ఆవిడికి. మొట్టమొదటి బాధ ఏంటి? భర్త లేకుండా బిడ్డను కనటం, రాళ్లతో కొట్టబడి చంపబడాలి, కొట్టి చంపబడాలి అనేటువంటి శాసనం ఉన్నప్పుడు కూడాను. రెండవది ఏంటి? సిమియోను ప్రవక్త నీ హృదయంలో కట్టుకొని దూసుకుపోతుంది, నీ కొడుకు నీ కళ్ళ ముందే చనిపోతాడని చెప్పటం. మూడోది ఏంటి? చిన్న బిడ్డలను చంపుతున్నారు, మీరు ఈజిప్ట్ దేశం పారిపోండి అని అక్కడ దేవదూత కనపడి చెప్పటం. వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేసి ఆ దేశం పారిపోవటం. మరి నాలుగోది ఏంటి? ఈమె 12 సంవత్సరాల వయసు అప్పుడు తప్పిపోయినప్పుడు ఈమె పడినటువంటి వ్యాకులం, అదే మనం చదువుకుంది మొదటి వాక్యం. యెరూషలేము పండగకి వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోవటం, వీడు ఎత్తుకుంటూ వెళ్ళటం. ఇక ఐదోది ఏంటంటే ఆయన శిలువ మీద, శిలువ యొక్క ధ్యానం, శిలువ యొక్క పాట్లు వాళ్ళు కొరడాలతో కొట్టడం, ఉమ్మి వేయటం, ఆయన గడ్డాన్ని పట్టుకుని పీగటం, ఆయన తిరుశిరస మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొట్టడం, ఆయన వస్త్రాలు పెరికి వేయటం, ఆయన వస్త్రాలని చీట్లు వేసుకోవటం, ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి ఆ యెరూషలేము కుమార్తెలు, ఆ వాళ్ళతో పాటు ఉన్నటువంటి మరియ తల్లి కళ్ళ ముందే తన కుమారుణ్ణి హింసిస్తుంటే మరి ఆమె ఇది 5వ వ్యాకులంగా భావించి
ఆమె ఆ వ్యాకులను కూడా తట్టుకుంది. ఇక ఆరోది ఏంటంటే ఆయన తుది శ్వాస విడిచే ముందు, శిలువ మీద మరణించబోయే ముందు, అంతా సమాప్తమైందని చెప్పబోయే ముందు అక్కడ ఉన్నటువంటి తన ప్రియ శిష్యుడు యేసు ప్రభువు వారు మిక్కిలిగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానును చూచి, అయ్యా నీ తల్లి అదుగో, అమ్మా నీ కుమారుడు అడుగు అని తన తల్లి యొక్క సంరక్షణ, తన తల్లి యొక్క పోషణ, తన తల్లి యొక్క ఆదరణ, ఆప్యాయత అంతా కూడాను ఆయన మరణించబోయే ముందు యోహాను అనేటువంటి తన శిష్యుడికి అప్పగించి మాత్రమే వెళ్ళాడు, కానీ తన తల్లిని విడిచి ఆయన వెళ్ళిపోలేదు. ప్రియులారా, తల్లిదండ్రులుగా మనందరం, లేదంటే కుమారులుగా మనందరం, పెద్దవాళ్ళుగా మనందరం కూడాను మన బిడ్డలకు మనం ఏమిచ్చాం, మన తల్లికి మనం ఏమిచ్చాం, మన తండ్రికి మనం ఏమిచ్చాం? తల్లిదండ్రులను తోలనాడామా? పర్యాజ్ఞల్లో ఉన్నట్లుగా తల్లిదండ్రులాదులను గౌరవించామా? నా కుమారుణ్ణి చదివించానా? చదువు అనేటువంటి జ్ఞానాన్ని నేర్పానా? లేదంటే గాలికి వదిలేశానా? నా భార్యను ప్రేమగా చూచానా? లేదంటే నా కుటుంబ పోషణను పట్టించుకోకుండా నేను దురవ్యసనాలకు లోనై నా కుటుంబాన్ని వీధుల పాలు చేశానా? ఒకసారి మనందరం కూడా మననం చేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన తల్లిని విడనాడలేదు. తన తల్లిని తను ప్రేమించినటువంటి శిష్యుని ఇంటికి పంపాడు. ఇదిగో ఇక నుంచి, ఈ రోజు నుంచి నీ తల్లి ఈమె, ఇదిగో నీ కుమారుడు నేను కాదు, ఈ రోజు నుంచి అతనే నీ కుమారుడని అప్పగింత పెట్టి ఆయన వెళ్ళాడు. ప్రియులారా, మనందరం కూడాను ఇదిగో మరియ తల్లి పొందినటువంటి ఈ 5వ వ్యాకులాన్ని చూస్తే మనందరం కూడా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే తన కళ్ళ ముందే తన యొక్క కుమారుడు మరణించటం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో ఆ బాధ, అది వర్ణించలేనటువంటి బాధ అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇక 7వ వ్యాకులాన్ని మనం చూస్తే గాన 7వ వ్యాకులంలో మనందరం కూడా ఏమందంటే, మరియ తల్లి వృద్ధాప్యం రాకముందే యేసుక్రీస్తు వారు ఆమెను ఆత్మ శరీరములతో ఆయన ఏ విధంగా అయితే దేవుని దగ్గరికి వెళ్ళాడో ఆ విధంగా ఈ రోజున మన మహిమ దేవరహస్యాల్లో 4వ గుర్తుగా చెప్పుకున్నాం. ఆమెను ఆత్మ శరీరాలతో తన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ యొక్క 7 వ్యాకులాలు ఎందుకంటే యోగ్యురాలైనటువంటి ఒక గృహిణి, సామెతల గ్రంథంలో మనందరం చూస్తే గన 31వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది. అందరూ కూడా చెప్పండి, యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరుకును ఆమె పగడముల కంటే విలువైనది. ప్రైజ్ ది లార్డ్. ఒక యోగ్యురాలైనటువంటి గృహిణి, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన గృహిణి, రాళ్లతో కొట్టి చంపుతారు, వివాహము కాకుండా బిడ్డను కంటే అని తెలిసినా కూడా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి ఒక గృహిణి, తన కుమారుడు తప్పిపోయినప్పుడు ఆందోళనతో వెతికినటువంటి గృహిణి, దేవుని రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి చూచినటువంటి గృహిణి, ఇన్ని సులక్షణాలు కలిగినటువంటి, మంచి లక్షణాలు కలిగినటువంటి ఏకైక గృహిణి, ఏకైక గృహ క్రైస్తవరాలు, క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మరియ తల్లి. అటువంటి గృహిణి ఈ భూదిగంతాల మీద మరి ఇది వరకే పుట్టుండలేదు, ఇప్పుడు పుట్టదు, రేపు పుట్టబోదు కూడా. కాబట్టి యోగ్యురాలైనటువంటి గృహిణి ఎక్కడ దొరుకుతుంది? చాలా అదృష్టం. ఆమె పగడముల కంటే కూడాను విలువైనది. అన్ని బాధలు భరించి ఆమె గొప్ప యోగ్యతను ఏం సంపాదించుకుందంటే, ఆమె కూడా యేసుక్రీస్తు వారిలాగా శరీరముతోనూ ఆత్మతోనూ అలా దేవుని దగ్గరికి వెళ్ళింది. మరియ తల్లి చేసినటువంటి ఈ త్యాగాలు, ఇక మరియ తల్లిలో ఉన్నటువంటి కొన్ని గొప్పతనాలు కూడా ఉన్నాయి మనకు. వాటిని మరియ తల్లి యొక్క విశిష్టత అనొచ్చు, మరియ తల్లి యొక్క ప్రత్యేకతలు అనొచ్చు మనందరం. ఆ ఒకటిలో ప్రత్యేకత ఏంటంటే, దైవ మందసాన్ని తాగితే చనిపోయేవాళ్ళు. ఇదివరకు దేవుని మందసాన్ని తాగితే, మనకి పాత నిబంధనలో ఉజ్జీ అనేటువంటి ఒక ఆయన వెళ్ళి తెలియక దైవ మందసాన్ని తాకాడు యెరూషలేము దేవాలయం. అక్కడికక్కడ అతను రక్తం కక్కి చనిపోయాడు. కానీ మరియ తల్లి గర్భములోనే దైవ మందసం ఉంది.
మరియ తల్లి గర్భములోనే దైవ మందసాన్ని దాల్చింది. ఆయనే యేసుక్రీస్తు వారు. కాబట్టి అటువంటి మరియ తల్లి గర్భములోనే దైవ మందసాన్ని దాల్చి ధరించి ఆ మందసాన్ని మనకిచ్చింది. ఆ మందసములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తాలు దివ్య సప్రసాదం అంటే గోధుమ అప్ప రూపంలో ద్రాక్షారసంలో మనందరం కూడా సేవిస్తూ ఉన్నాం. అప్పాన్నేమో యేసుక్రీస్తు వారి యొక్క శరీరంగాను, ద్రాక్షారసాన్నేమో యేసుక్రీస్తు వారి యొక్క రక్తంగా మనం దివ్య పూజ బలిలో స్వీకరిస్తూ ఉన్నాం. ఇది మరియ తల్లి యొక్క గొప్పతనం. దివ్య మందసం మన దేవాలయంలో ఉంది. కానీ దివ్య మందసాన్ని మనకిచ్చినటువంటి తల్లి తన గర్భములో ధరించి 9 నెలలు మోసి మనకిచ్చినటువంటి తల్లి మరియ తల్లి. ఇక రెండోది ఏంటంటే, మరియ తల్లి క్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు యేసుక్రీస్తు వారు అయ్యా ఇక్కడి నుంచి ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. కానీ ఆయనకొక్కడికే కాదు చెప్పింది, ఇదిగో మీ తల్లి అని ఈమెను మనకు అప్పగించాడు. లేకపోతే ప్రపంచంలో ఇన్ని క్రైస్తవ దేశాలుంటే, భారతదేశం ఒకటై ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా ఒకటైతే, కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం ఒకటైతే, గన్నవరం మండలంలో ఎన్నో గ్రామాలు ఉంటే, ఈ రోజున గోపవారిగూడెంలో ఏలీ గారు మేరమ్మ గారి ఇంటి దగ్గర మరియ తల్లి ఎందుకు ఉంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి యేసుక్రీస్తు వారిని మన ఇంటికి తీసుకొచ్చింది. ఈ రోజు నీ గృహానికి తీసుకొచ్చింది. ఈ గృహంలో తన కుమారుడు ఆమె నివాసం ఉన్నారు. అందుకని ఈ రోజున మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అందుకనే మనకు దైవ మందసాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి మరియ తల్లి. అంతేకాదు మనందరం కూడాను క్రీస్తు ప్రభు యొక్క రక్త మాంసాలు స్వీకరిస్తున్నప్పుడు ఆ రక్త మాంసాలను ఇచ్చినటువంటి తల్లి ఎవరు? యేసు ప్రభువుకు ఆ శరీర రూపాన్ని ఇచ్చింది ఎవరు? మరియ తల్లే కదా. మరియ తల్లి తన యొక్క గర్భంలో మోస్తేనే కదా ఆయన మనుష్య రూపంలో ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి మరియ తల్లి రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి మరి విలక్షణమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తి మన మరియ తల్లి. మరి ఆమె యేసుక్రీస్తు వారిని మనకు మానవుని యొక్క రూపంలో ఇచ్చి ఉండకపోతే మనందరం కూడా ఇప్పటికి కూడాను రక్షకుడి కోసం ఆ యూదులు, ప్రపంచ దేశాలు, పాత నిబంధనలు, ప్రవక్తలు ఏ విధంగా అయితే వాళ్ళందరూ ఎదురు చూశారో మనం కూడా ఎదురు చూసేటువంటి వాళ్ళంగా ఉన్నాం. యేసు ప్రభువుని గురించి 4000 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల నుంచి అందరూ కూడా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మరియ తల్లిలాగానే చాలామంది కూడా వ్రతాలు చేసి, చాలామంది కూడా రక్షకుడు మా ఇంట్లో పుట్టాలి, మా ఇంట్లో పుట్టాలని వ్రతాలు చేశారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా. కానీ మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి మనం మరియ తల్లిని గౌరవిస్తున్నాం. అందరూ కూడా చెప్పండి, మనము మరియ తల్లిని గౌరవిస్తున్నాము. మరియ తల్లిని గౌరవిస్తున్నాం. చాలా మంది మన సోదర సంఘాలు అంటారు, ఆర్సెం సంఘం వాళ్ళు మరియ తల్లిని కొలుస్తారంటారు. మనకు నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ కూడాను తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల్లో ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం మరియ తల్లిని దేవత అంటున్నామా? కాదు. మనం మరియ తల్లిని ఆరాధిస్తున్నామా? కాదు. మనం మరియ తల్లిని మరి పూజిస్తున్నామా? కాదు. మరియ తల్లిని మనం గౌరవిస్తున్నాం అంతే. ఎందుకు గౌరవిస్తున్నాము? మన ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లిగా గౌరవిస్తున్నాం. శేషకుమార్ ఏదైనా గొప్ప పని చేశాడు అనుకోండి ఊర్లో, లేకుంటే రాజు ఏదైనా గొప్ప పని చేశాడు అనుకోండి, ఎవరిని మెచ్చుకుంటారు? మేరీమనను ఏలీ గారిని మెచ్చుకుంటారు. కానీ ఆహా నువ్వు భలే పని చేసావు అని చెప్పరు. వాళ్ళని, వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని మెచ్చుకుంటారు. కాబట్టి మనం మరియ తల్లిని గౌరవిస్తున్నాం. వాళ్ళందరూ ఏమంటున్నారు? మనల్ని అపార్థం చేసుకుంటున్నారు. అమ్మా మరియ తల్లి, నీవు నీ గర్భంలో ధరించినటువంటి యేసుక్రీస్తు వారిని మేము దేవుడిగా భావిస్తున్నాం. కాబట్టి మా యొక్క ప్రార్థన ఆలకించి మీ అబ్బాయి చెవిలో కొంచెం మా కుటుంబం గురించి చెప్పమ్మా. మా ప్రార్థనతో నీ ప్రార్థన ఏకీభించి మా కుటుంబానికి నీ దివ్య ఆశీస్సులు కురిపించమ్మా
నీ యొక్క దీవెనలు ఇవ్వమ్మా అని చెప్పి మనం అడుగుతున్నాం. మనం ఆమెని పూజించట్లేదు, యేసు ప్రభువు కంటే ఎక్కువ అని చెప్పి ఆమెను చెప్పటం లేదు, గౌరవిస్తున్నాం. మనం ఎందుకు గౌరవించాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదూత వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుని వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము నీకు అని ఆయనే నమస్కారం పెట్టాడు. దేవదూత అంటే ఎవరు? దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి. మరి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తే మోకరిల్లి మరియ తల్లికి నమస్కారం పెట్టినప్పుడు మనం కూడా మరియ తల్లిని గౌరవించటం తప్ప? ఎంత మాత్రం తప్పు కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, తరతరముల వారు ఆమెను ధన్యురాలని పిలుస్తారని పూర్వ నిబంధనలో మనం చదివాం. ఎందుకు ధన్యురాలు? తరతరాల వాళ్ళు. యేసుక్రీస్తు వారు పుట్టి మరణించి 26 తరాలు అయిపోయింది. 2026 తరాలు అయిపోయింది. 2026 తరాల నుంచి అప్పుడు జీవించినటువంటి మరియ తల్లిని మనం ఎందుకు ఈ రోజున గౌరవిస్తున్నాం? మరియ తల్లిని ఇక్కడికి స్వరూప రూపంలో ఎందుకు తెచ్చుకున్నాం? తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అని జీవగ్రంథంలోనే ఆమె చెప్పిందనమాట. కాబట్టి ప్రియులారా, మరి మనందరం కూడాను గొప్పగా మరియ తల్లిని గౌరవించాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు జీవగ్రంథంలో ఉన్న విషయమే ఒక చోట ఇట్టాగే ప్రసంగం చెబుతున్నాడు. ఆయన ప్రసంగం చెబుతుంటే ఆయన నోటి నుండి జాలువారేటువంటి ఆ దైవ వాక్కులు విన్నటువంటి వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. అక్కడ కూడాను ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభువును అనుసరించినటువంటి వాళ్ళలో కూడాను స్త్రీలు ఎక్కువ. మన ఆర్సిఎం దేవాలయంలో కూడాను ఏ దేవాలయంలో చూసినా ఆడవాళ్ళే ఎక్కువ వస్తారు, మగాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఆయన నోటి నుండి జాలువారుతున్నటువంటి ఆ దివ్య వాక్కులు విన్నటువంటి ఒక స్త్రీ తన యొక్క ఆవేశాన్ని ఆపుకోలేక ఆయన లేచి నిలబడి గట్టిగా బిగ్గరగా ఈ మాట అంటుంది. ఏమంటుందంటే, నిన్ను మోసిన గర్భము, ఓ బోధకుడా, అందరూ చెప్పండి, ఓ బోధకుడా, ఓ బోధకుడా, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చి పెంచిన స్త్రీ, నీకు పాలిచ్చి పెంచిన స్త్రీ, నీకు పాలిచ్చిన స్తైన్యములు, నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి, ఎంత ధన్యమైనవి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తల్లిపాలు తాగినటువంటి వాడు చక్కగా మాట్లాడతాడని, పోతపాలు పట్టకూడదని, డబ్బా పాలు అంతకంటే పట్టకూడదని చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళ గ్లామర్ చెడిపోద్దని తల్లులు ఎవరో పాలు ఇవ్వకుండా పోతపాలతో పెంచుతున్నారనేటువంటి, తల్లి పాలును మించినటువంటి పాలు ఇంకక్కడ ఉండవు. ఆమె ఏమంటుందంటే, ఆ యొక్క జనసమూహంలో నుంచి లేచి నుంచుని అంటుందా, ఓ బోధకుడా, నిన్ను గర్భము దాల్చి కన్నటువంటి నీ తల్లి, నీకు పాలు ఇచ్చినటువంటి స్థలములు ఎంతో దైన్యమైనటువంటివి అని చెప్పి ఎలుగెత్తి చెబుతుందన్నమాట. చాలా గొప్పది ఆవిడెవరో కానీ అని చెప్పి చెప్తుంది. ఆయన ఏమన్నారు? నిజమే, నా తల్లి గొప్పదని చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే, దేవుని యొక్క వాక్యానుసారం జీవించే వాళ్ళు అంతకంటే గొప్పవారు. మరి దేవుని వాక్కును అంగీకరించి దేవుని వాక్కు ప్రకారం దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరు? మరియ తల్లి. అంటే మీరు కూడాను దేవుని వాక్కును ఆలకించి వాక్యానుసారం మీరు జీవిస్తే మీరు కూడా ధన్యులే అని చెప్పి ప్రభు అక్కడ చెబుతూ ఉన్నారు. ఇక మనందరం కూడా ఇంకొక ఈ లోకానికి సంబంధించి, ఒక చెట్టు మంచిదైతే కాయ కూడా మంచిది. మనం మంచి కాయలు ఉన్న చెట్టు దగ్గరికి వెళతాం. మరియ తల్లి నిత్య కన్యక కాబట్టి ఆమె ఏ పాపము ఎరుగునటువంటి, ఏ పురుషుణ్ణి ఎరుగునటువంటి తల్లి కాబట్టి ఆమె పవిత్రాత్మ పరిశుద్ధాత్మ స్త్రీగా ఆమె జన్మించింది కాబట్టి మనందరం కూడాను ఈ మరియ తల్లిని గౌరవించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరియ తల్లి మార్గం మంచిది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మనకు మంచి మార్గాన్ని బోధించారు. యేసు ప్రవహించే నీరైతే ఆ నీటిని అన్ని భాగాలకు అందించేటువంటి వ్యక్తే మరియ తల్లి. యేసుక్రీస్తు వారు పోలవరం కాలువ అయితే పోలవరం కాలువ నుంచి మన పొలాలన్నిటికి వచ్చేటువంటి
అనేక చిన్న కాలువల ద్వారా వచ్చేటువంటి నీటి ప్రవాహమే మరియ తల్లి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే మన బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సంగతులు ఇంకెన్నో కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్దాం. ఒక గురువు గారు అన్నారంట, చదువు చెప్పే మాస్టర్ గారు అన్నారంట, అరే నా చెప్పులు అక్కడ మర్చిపోయాను, ఆ చెప్పులు పట్టురమ్మని ఒక పిల్లాడిని పంపితే ఆ పిల్లాడికి చెప్పులు లేవు. అయితే ఆ పిల్లాడు చెప్పులు వేసుకుని తీసుకురాలా, ఆ పిల్లాడు చేత్తో పట్టుకుని తీసుకొచ్చి గురువుగారు యొక్క పాదాల దగ్గర పెట్టాడు. అంటే ఇక్కడ ఆ చెప్పులు తళతళ మెరిసిపోయే బంగారపు చెప్పులు కాదు. గురువుగారు దేవుడితో సమానమైనటువంటి, అంటే గురువుగారు దేవుడేం కాదు, మోసుకొచ్చినటువంటి ఆ పిల్లాడు కూడాను గొప్పవాడేం కాదు. ఇక్కడ మనం భావించవలసింది ఏంటంటే గురువు గారి పట్ల పిల్లాడుకున్నటువంటి గౌరవం. చెప్పులు రబ్బర్ చెప్పులే, గురువు గారు రోజు వచ్చే మాస్టారే, అదే టేబుల్, అయ్యే బలలు, అయ్యే పుస్తకాలు, అయ్యే పాఠాలు. కానీ పిల్లాడికి ఎక్కడ గురువుగారు చెప్పులు తెమ్మంటే వచ్చింది గౌరవం. ఆ గురువు గారంటే గురువుగారి పట్ల ఉన్నటువంటి గౌరవం. గురువుగారు కూడాను గొప్పవాడు కాకపోవచ్చు, చెప్పులు కూడాను అందమైనవి కాకపోవచ్చు, కానీ గురువుగారి చెప్పులను తన కాళ్ళకు వేసుకోకుండా చేత్తోనే తీసుకొచ్చి ఆ మాస్టర్ గారి ముందు ఆ పిల్లాడు పెట్టాడంటే ఆ మాస్టర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవం. అటువంటి గౌరవాన్ని మనం మరీ తల్లికి ఇవ్వాలి. ఎందుకంటే ఆమె గర్భంలో దాల్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తాలను మనం దివ్య పూజ బలిలో మనందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాం. దాన్నే మన సోదర సంఘాలు బల్లారాధన అంటారు. ఆ బల్లారాధనలో యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించేటువంటి వాళ్ళు, అదిగో ఆ బల్లారాధనలో యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలని చెప్పేటువంటి వాళ్ళు, ఆ యేసుక్రీస్తుని గర్భములో దాల్చినటువంటి తల్లికి గౌరవం ఇవ్వకపోవటం అనేటువంటిది చాలా విచారకరమైనది. గౌరవించాల తల్లిని, గౌరవించినటువంటి ఆయన మరి గౌరవించే కదా తల్లిని. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి చెప్పినటువంటి మాటను గౌరవించే కదా ఆయన తొలి అద్భుతాన్ని చేశాడు, మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు తన తల్లి చెప్పబట్టే కదా. అంటే మరియ తల్లికి ఏలీ గారు ఇంట్లో ఏమి లోటు ఉందో, ఏమి లోపాలు ఉన్నాయో, ఏమి కొదువు ఉందో, ఏమి కొరత ఉందో తల్లికి ముందుగానే తెలుసు. అందుకనే తల్లినాళ్ళు తెచ్చుకున్నారు వాడు. ఆ తల్లి ఈ కుటుంబంలో ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో, ఏ లోటు ఉందో ఆమెకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడాను వాళ్ళ కుటుంబంలో సమకూరుస్తుంది. ఎవరికి చెప్పి? కానా వివాహంలో తన కుమారునికి చెప్పి నీటిని ద్రాక్షారసంగా ఎట్లా మార్చిందో ఆమె కూడాను వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కొరతను, కొదువను మరి తీరుస్తుందన్నమాట. అంటే తల్లిని గౌరవించటం అంటే కుమారుణ్ణి మనం గౌరవించటమే. తల్లిని గౌరవించకుండా కుమారుణ్ణి గౌరవించామని చెబితే గాన అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొంటానన్నాడు. విన్నారా ఈ సామెత? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకంట బంగారు గాజులు కొంటానన్నాడు. ఇది నమ్మశక్యమేనా? నమ్మశక్యం కాదు. అందుకనే మనందరం కూడాను తల్లిని గౌరవించుకుంటాం. తల్లి యొక్క కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుకుంటాం. ఇక ఆఖరిగా మనందరం కూడాను మనందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ తల్లి అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వెళంగిణిలో దర్శనమిచ్చి మా పిల్లాడికి పాలిస్తావా అని ఒక గొల్లవాడిని అడిగింది. మా అమ్మ ఇచ్చిన పాలు తాగేశాను ఈరోజు, పిల్లాడిని ఎత్తుకుని వచ్చి అడుగుతుంది రోజు, మా పిల్లాడు కొంచెం పాలు ఇవ్వమని. అతనేమో కాళ్ళు లేనోడు, నడవలేనోడు. వాళ్ళ అమ్మ పాలు అమ్మటానికి వెళుతూ ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకుని వెళ్ళేది. ఒకరోజు వచ్చినప్పుడు వీడు అన్నీ తాగేయకుండా ఏం చేశాడు, రోజు వచ్చి అడుగుతుంది ఈ అమ్మాయి ఎవరో, వాళ్ళ పిల్లడికి పాలు ఇవ్వమని చెప్పి ఉంచి పాలు ఇచ్చాడు. పాలు ఇచ్చి ఆయన ఆ పాలు తాగుతున్నప్పుడు వాళ్ళంక చూసినప్పుడు ఒక వెలుగు ఆ బొడ్డోడికి కనిపించింది. వాడు వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వెళ్ళి ఏం చేసింది, నేను కూడా చూస్తాను ఈరోజు అని చెప్పి చెట్టు చాటు నుండి ఉన్నప్పుడు మళ్ళా వచ్చింది ఆవిడ.
వచ్చి పిల్లాడు పాలు అడిగితే పాలు నిజమేనని తన పిల్లాడు చెప్పింది అని సర్లే అని చెప్పేసి గబగబా పాలు తీసుకెళ్తే ఆ తల్లి అమ్మే చోటకు ఆ యజమాని ఏం చేశాడంటే కోప్పడ్డాడు. నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావు? లేదు, మా పిల్లాడిని ఎవరో ఒక ఆవిడ వచ్చి వెలుగు రూపంలో వెలుగుతుంది బాగా, ఆవిడ కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులు వెదజల్లేటువంటి ఒక స్త్రీ రోజు వచ్చి మా పిల్లాడిని పాలు అడుగుతుంది. ఒక పిల్లాడిని సంకనేసుకొచ్చి ఆమెను చూద్దామని నేనున్నాను, అందుకే నాకు ఆలస్యమైందయ్యా అని చెప్పి ఆ యజమానికి చెప్పినప్పుడు ఆ యజమాని ఏమన్నాడు, ఇదంతా కూడా మీ పిచ్చి నమ్మకం అది ఇది అని చెప్పినప్పుడు ఆ పాలు ఆ యజమాని యొక్క సేవకులు పొయ్యి మీద పెట్టినప్పుడు ఇచ్చింది పాలు లీటరే కానీ దాదాపుగా 1000 లీటర్లు ఆ వేడికి పొంగి పొర్లిపోతుంది. దానిలో పోసింది ఎంత? లీటరే, కానీ వాళ్ళ ఇల్లంతా పాలైపోయింది, వాళ్ళ ప్రాంగణం అంతా కూడా పాలైపోయింది. ఆయన చెమటలు పట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి, అమ్మా నాగపట్నంలో వెలంగిని అనేటువంటి గ్రామం దగ్గర వెలిసిన అమ్మా మా మీద దయగానుండండి, మమ్ము రక్షించండి, మమ్ము క్షమించండి అని వాళ్ళు క్షమాపణ అడిగి అక్కడ ఆ తల్లికి గుడి కట్టించారు. సాగరమాత, గుణదలమాత, తరంగిణి మాత బందర్లో, ఇట్లా అనేక చోట్ల ఫాతిమా మాత పండుగ ఈరోజు. ఫాతిమాపురం అనేటువంటి ఫ్రాన్స్ దేశంలో అక్కడ దేవమాత ప్రత్యక్షమైంది. లూర్దు మాత ఇంకో చోట. ఫాతిమా మాత పండుగను జరుపుకుంటున్నటువంటి ఈరోజు ఫాతిమాపుర, అందరూ కూడా వచ్చా ఆ పాట? ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనం బై, ఫాతిమాపురి గుహలోన యాదవులకే దర్శనం బై, సమాధానము చాటనంప్యావా ఓ ఫాతిమా జపమాలరాణి పాపులను కాపాడరావమ్మా. మీరందరూ కూడా గట్టిగా ప్రార్థన చేస్తే, మీరందరూ కూడా మరియ తల్లిని విశ్వసిస్తే గోపవరం గూడెం మాత అని ఎక్కడ కూడా ప్రత్యక్షమవుద్దేమో తల్లి. మీరందరూ సిద్ధపడి ఉండండి, ఆ తల్లిని గౌరవించండి, ఆ తల్లిని వేడుకోండి. తన కుమారుని చెప్పి మన కుటుంబాలను, మన బిడ్డలను ఎల్లవేళలో కూడా ఆమె దీవిస్తుంది. మరియ తల్లిని గురించి ఇంకెన్నో విషయాలు చెప్పుకోవచ్చు, కానీ సమయం ఎక్కువగా లేదు కాబట్టి మనకు ఆఖరిగా ఒకే ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. ఆ వాక్యం ఏంటంటే మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 32వ వాక్యం. నేను చెప్తాను, ఒకసారి మీరు అందరూ కూడా చెప్పండి. ఎవడేని మనుష్య కుమారునికి, మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. వ్యతిరేకముగా మాట్లాడినా క్షమింపబడును గాని పవిత్రాత్మకు ప్రతికూలంగా పలికినవాడు ఈ జీవితమందును రాబోవు జీవితమందును క్షమాపణ లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నువ్వు యేసు ప్రభుని విశ్వసించకపోయినా పర్లేదంట, యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడినా పర్లేదంట, యేసు ప్రభు నువ్వు తిట్టినా పర్లేదంట, కానీ పరిశుద్ధాత్మనుగాన నువ్వు తిట్టావంటే ఈ లోకంలో కాదు కదా, ఏ లోకంలో నీకు అక్కడ క్షమాపణే లేదంట. అటువంటి పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఎవరు? మన మరియ తల్లి. పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం ధరించిన వ్యక్తి ఎవరు? మన మరియ తల్లి. కాబట్టి ప్రియులారా, మరియ తల్లిని గౌరవించండి, మీ గృహాల్లోకి ఆహ్వానించుకోండి. మీరు ఏం చేయని అవసరం లేదు, ఏమీ ఖర్చు ఉండదు, ఏమీ అవసరంలా, భోజనాలు పెట్టవసరంలా, రంగరంగ వైభవంగా చేయవసరం. ఈ కొద్ది మంది చాలు, 2 లేక 3 ఎక్కడ నా కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువు చెప్పాడు. చాలు, ఇంత మటుకు చాలు. చాక్లెట్లు పంచండి, పలహారం పెట్టండి, బిస్కెట్లు పంచండి, బూందీ పంచండి, తల ఒక లడ్డూ ఇవ్వండి, అయిపోయింది. కానీ